ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముఠాపురం గ్రామంలో నూతనంగా నిర్వహించబడిన గ్రామ పంచాయతీ కార్యాలయం మరియు సీసీ రోడ్లు పనులను తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం 4 పథకాలు అమలు కాబోతున్నాయని, ఆ పథకాల్లో ఎవరి పేరు లేకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదని, మళ్ళీ యథాతథంగా దరఖాస్తులు పెట్టుకునే అవకాశం గ్రామ ప్రజలందరికీ ఉందని తెలిపారు. మేడం గారు పక్కన ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇక్కడ నుంచి ఒకటే చెప్పదలుచుకున్నాను. నిన్నటి నుంచి ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెడుతున్నాము. ఈ గ్రామ సభల్లో కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని రాజకీయ పార్టీలు ఆ గ్రామ సభల్లో రాద్ధాంతలు చేయాలని ఒక చిత్రాన్ని చిత్రీకరించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ, పేదవాడి పట్ల ప్రేమ, అభిమానం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్హులైన పేదవాళ్లకి ఎన్ని మాయమాటలు చెప్పి ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఆ రాజకీయ పార్టీల మాటలు నమ్మకండి. మీ గ్రామ సభల్లో మీరు పూర్తిగా సహకరిస్తున్నారు. గత 10 సంవత్సరాలలో పరిపాలనించిన ప్రభుత్వము ఏనాడు గ్రామ సభల్లో పెట్టి ఏ కార్యక్రమం చేయలేదు. ఇందిరమ్మ ప్రభుత్వాలు ధైర్యంగా పేదవాళ్లకే ఇయ్యాలి స్కీములని దృఢ సంకల్పంతో ఈ 4 స్కీముల గురించి గ్రామాలలో గ్రామ సభలు పెట్టాం. ఏ పొరపాటులోనైనా ఎక్కడైనా మిస్ అయితే తప్పకుండా అర్హులైన ప్రతి వాళ్ళకి ఇవి ఇవ్వటం జరుగుతుంది. పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం అవాయిడ్ చేయదు, ఏ పైరువి అక్కర్లేదు. పేదవాళ్ళందరికీ కూడా తప్పకుండా అర్హులైన వాళ్ళకి ఇస్తాం. అప్లికేషన్లు ఎవరైనా మిస్ అయినాయో, పేరు రాలేదనుకున్న వాళ్ళుంటే నిన్న అప్లై చేసేవాళ్ళు కానీ, ఈ రోజు అప్లై చేసేవాళ్ళు కానీ, ఈ రాబోయే రోజుల్లో ఇది ఒక్కసారి ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇలా ఈ రేషన్ కార్డులు ఇచ్చేది ఒక్కసారి ఇచ్చి అయిపోయిందని అనుకోం, ఇది ఒక్కసారి ఇచ్చి అయిపోయిందని చెప్పం. ఇది నిరంతరము ఇచ్చే కార్యక్రమం. ఇందిరమ్మ ఇల్లు కూడా మొదటి విడతగా ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకి